హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. సమ్మర్ వచ్చేసింది కదండి, మరి చల్లగా కూల్గా ఏమైనా తినాలి తాగాలి అనిపిస్తుంది. మరి ఈ మండే ఎండలో బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చాలా చక్కగా ఈజీగా టేస్టీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ సమ్మర్కి అరటికాయలు ఊరికే నల్లగా అయిపోతూ ఉంటాయి. మరి అరటికాయలు తినాలంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది కదా. మరి అరటికాయలు పడేయకుండా ఆ అరటికాయలతోనే ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బనానా కోకో ఐస్ క్రీమ్ కోసం 2 అరటికాయలు తీసుకొని పైన తోలు తీసేసి సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ మీరు బనానా కాదండి, మీకు నచ్చిన ఫ్రూట్ తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాక మూత పెట్టేసి 1 లేదా 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 10 నుంచి 15 జీడిపప్పులు తీసుకుని వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బనానా ముక్కల్ని వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు స్పూనున్నర కోకో పౌడర్ వేసుకోండి. ఇప్పుడు 4 స్పూన్ల పాలు పోసుకోండి. స్వీట్నెస్ కోసం 4 టేబుల్ స్పూన్ల తేనెను వేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే షుగర్నైనా వేసుకోవచ్చండి, కానీ మా పిల్లలకి జలుబు చేస్తుందని నేను తేనెను వేసుకుంటున్నాను. ఇలా తేనె వేసుకున్నాక మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసినాక ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోండి. ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఎయిర్ గ్యాప్ లేకుండా సర్వ్ చేసుకోండి. ఇలా చక్కగా సర్వ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా ఎర్లీ మార్నింగ్ మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మన బనానా కోకో ఐస్ క్రీమ్ రెడీ. మీరు ఇక్కడ పైన డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీ కానీ కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ లేదా జెమ్స్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మా పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా కనపడటానికి జెమ్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన బనానా ఐస్ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఈ యమ్మీ టేస్టీ అయిన బనానా కోకో ఐస్ క్రీమ్ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.